మల్టీ స్టారర్ సినిమాలు చూడడానికి ఎప్పుడూ చాలా ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తాయి. మల్టీ స్టారర్స్ 1990 వరకు చాలా వచ్చాయి. 1990, 2010 టైంలో కొంచెం తగ్గాయి, కానీ మళ్ళీ ఇప్పుడు మల్టీ స్టారర్స్కి పూర్వ వైభవం వచ్చింది. మనల్ని విభిన్నమైన సినిమాలతో అలరించే స్టార్స్ ఒకే స్క్రీన్ మీద కనిపిస్తే ఆ మజానే వేరు. హీరోస్కి కూడా ఇంకో హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది ఒక రకమైన అనుభవాన్ని, స్పోర్టివ్ స్పిరిట్ని ఇస్తుంది. మరి మన తెలుగు హీరోస్కి అలాంటి మల్టీ స్టారింగ్ అనుభవాన్ని ఇచ్చిన మొట్టమొదటి సినిమా ఏదో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1, ఏఎన్ఆర్. ఏఎన్ఆర్ గారు నటించిన మొదటి మల్టీ స్టారర్ సినిమా 1946లో రిలీజ్ అయిన ముగ్గురు మరాఠీలు. ఇందులో ఏఎన్ఆర్ గారు, సిహెచ్ నారాయణరావు గారు హీరోలుగా నటించారు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారు రాకముందు హీరోలుగా చేసిన వారిలో సిహెచ్ నారాయణరావు గారు కూడా ఒకరు. అప్పట్లో ఈ సినిమా విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి, గుంటూరులో 100 రోజులు ఆడింది. నెక్స్ట్ ఎన్టీఆర్ గారు. సూపర్ స్టార్స్ అయిన ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు చాలా సినిమాల్లో కలిసి నటించారు. అయితే వీరిద్దరూ కలిసి నటించిన మొట్టమొదటి సినిమా 1950లో రిలీజ్ అయిన పల్లెటూరి పిల్ల. ఒక మంచి హార్ట్ టచింగ్ ముక్కోణపు ప్రేమ కథ ఇది. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఎలా ఉన్నారో చూడడానికి ఈ సినిమా చూడాల్సిందే. నెక్స్ట్ సూపర్ స్టార్ కృష్ణ. కృష్ణ గారి మొదటి సినిమానే మల్టీ స్టారర్. అందరూ కొత్త వాళ్లతో ఆదుర్తి సుబ్బారావు గారు తీసిన తేనె మనసులు సినిమాతోనే కృష్ణ గారు హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు. ఈ సినిమాలో వారణాసి రామ్మోహన్ రావు గారితో కలిసి ఫస్ట్ మల్టీ స్టారర్ సినిమా చేశారు. గూఢచారి 116 కృష్ణ గారి 3వ సినిమా. ఇది ఆయన సోలోగా చేసిన మొదటి సినిమా. నెక్స్ట్ శోభన్ బాబు. శోభన్ బాబు గారు మొదటిసారి ఎన్టీఆర్ గారు, హర్నాథ్ గార్లతో కలిసి 1961లో రిలీజ్ అయిన సీతారామ కళ్యాణం సినిమాలో నటించారు. ఈ సినిమాలో రామారావు గారు రావణాసురుడిగా, హర్నాథ్ గారు శ్రీరాముడిగా నటించారు. ఎన్టీఆర్ గారి తరువాత రాముడు, కృష్ణుడిగా చేయాలంటే హర్నాథ్ గారు, అలానే శోభన్ బాబు గారు సరిగ్గా సరిపోయేవారు. ఈ సినిమాలో శోభన్ బాబు గారు లక్ష్మణుడిగా నటించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ గారి చాలా సినిమాల్లో శోభన్ బాబు గారు సెకండ్ హీరోగా చేశారు. ఈ సినిమాని ఎన్టీఆర్ గారే డైరెక్ట్ చేశారు కూడా. నెక్స్ట్ కృష్ణంరాజు. కృష్ణంరాజు గారు సూపర్ స్టార్ కృష్ణ గారితో కలిసి నటించిన మల్టీ స్టారర్ సినిమా నేనంటే నేనే. ఇది 1968లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో కృష్ణంరాజు గారిది యాంటీ హీరో రోల్. ఆ తర్వాత కూడా కృష్ణంరాజు గారు, కృష్ణ గారు కాంబోలో ఎన్నో మల్టీ స్టారర్ సినిమాలొచ్చాయి. అప్పటి వరకు తెలుగు సినిమాల్లో విలన్లుగా ఎక్కువగా క్రూరంగానో, పెద్దవాళ్లుగానో ఉండేవారు. కానీ కృష్ణంరాజు గారు హ్యాండ్సమ్ విలన్గా అప్పట్లో ట్రెండ్ సెట్ చేశారు. ఈ సినిమా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మంచి విజయాన్ని అందుకుంది. నెక్స్ట్ చిరంజీవి గారు. చిరంజీవి గారు నటించిన మన ఊరి పాండవులు సినిమాలో కృష్ణంరాజు గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమా పాండవులు, కౌరవులు, దుర్యోధనుడు క్యారెక్టరైజేషన్స్ని ప్రజెంట్ సినారియోకి లింక్ చేస్తుంది. ఈ సినిమాలో కృష్ణంరాజు గారిది శ్రీకృష్ణుడిని పోలిన పాత్ర అయితే చిరంజీవి గారిది అర్జునుడిని పోలిన పాత్ర. ఈ సినిమాని బాపు గారు డైరెక్ట్ చేశారు. ఈ సినిమా 1978లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్గా నిలిచింది. నెక్స్ట్ బాలకృష్ణ. బాలకృష్ణ ఎన్టీఆర్, హరికృష్ణలతో కలిసి నటించిన సినిమా 1974లో రిలీజ్ అయిన తాతమ్మ కళ. ఈ సినిమా బాలకృష్ణ గారి తొలి సినిమా. ఇందులో చాలా మంది ప్రముఖ తారలు ఉన్నా కథ బాలకృష్ణ మరియు హరికృష్ణ గారి పాత్రలను బేస్ చేసుకుని ఉంటుంది. నెక్స్ట్ వెంకటేష్. వెంకటేష్ చేసిన ఫస్ట్ మల్టీ స్టారర్ మూవీ ఏఎన్ఆర్ గారితో 1986లో కలిసి నటించిన బ్రహ్మరుద్రులు. వెంకటేష్, నాగార్జున ఎలా అయితే తమ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళతో కలిసి సినిమా చేస్తున్నారో అలానే ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు తమ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళతో కలిసి సినిమాలు చేస్తూ ఆ సినిమాల్లో తమకి కూడా సమాన ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేశారు. ఏఎన్ఆర్ గారు వెంకటేష్ గారితో బ్రహ్మరుద్రులు, నాగార్జున గారితో కలెక్టర్ గారి అబ్బాయి, చిరంజీవి గారితో మెకానిక్ అల్లుడు చేశారు. ఇక 2010 తరువాత అరుదైన మల్టీ స్టారర్స్ మళ్లీ రైజ్ అవ్వడానికి వెంకటేష్ గారు తీసుకున్న స్టెప్ ప్రధాన కారణమని చెప్పొచ్చు. నెక్స్ట్ నాగార్జున. నాగార్జున గారి మొదటి మల్టీ స్టారర్ సినిమా తన తండ్రి ఏఎన్ఆర్ గారితో కలిసి చేసిన కలెక్టర్ గారి అబ్బాయి. అయితే ఆ తర్వాత నాగార్జున గారు ఈ తరంలో ఎక్కువ మల్టీ స్టారర్స్ చేసిన వాళ్లలో ముందుంటారు. సీతారామరాజు సినిమాతో ఏఎన్ఆర్ మరియు ఎన్టీఆర్ వారసత్వాన్ని హరికృష్ణ గారితో కలిసి రిపీట్ చేశారు.
ఆ తర్వాత ఊపిరి, దేవదాసు సినిమాలతో మల్టీ స్టారర్స్కి తన వంతు జస్టిఫికేషన్ చేశారు. నెక్స్ట్ రవితేజ. 1997లో వచ్చిన సింధూరం సినిమాలో బ్రహ్మాజీతో కలిసి నటించారు రవితేజ. చాలా ఇంట్రెస్టింగ్ సినిమాల్లో ఇది ఒకటి. రవితేజ, బ్రహ్మాజీ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సినిమా మొత్తం చాలా ఇంట్రెస్టింగ్గా, ఎమోషనల్గా ఉంటుంది. ఇక వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్తో కలిసి నటించి అదరగొట్టారు రవితేజ. ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. నెక్స్ట్ అల్లరి నరేష్. 2002లో రిలీజ్ అయిన ధనలక్ష్మి ఐ లవ్ యూ సినిమాలో ఆదిత్య ఓంతో కలిసి నటించారు అల్లరి నరేష్. అల్లరి నరేష్కి ఇది రెండవ సినిమా. హిందీ హేరాఫేరీ సినిమాకి ఇది రీమేక్. సీనియర్ నరేష్ గారు, లాహిరి లాహిరి లాహిరిలో ఫేమ్ ఆదిత్య ఓం మరియు నరేష్ కాంబో చాలా సరదాగా ఉంటుంది. ప్రెజెంట్ జనరేషన్ హీరోస్లో ఎక్కువ మల్టీ స్టారర్స్ అల్లరి నరేషే చేశారు. శంభో శివశంభో, గమ్యం సినిమాలో యాక్టింగ్ అయితే పీక్స్. ఇక మహేష్ బాబుతో కలిసి మహర్షి సినిమాలో కూడా నటించి మెప్పించారు. నెక్స్ట్ శర్వానంద్. 2004లో రిలీజ్ అయిన యువసేన సినిమాలో శర్వానంద్ భరత్తో కలిసి నటించారు. ఈ సినిమాని చాలా తక్కువగా అంచనా వేశారు. ఫర్ ద పీపుల్ అనే మలయాళం సినిమాకి ఇది రీమేక్. ఈ సినిమాలో నలుగురు కుర్రాళ్లలో ఒకటిగా శర్వానంద్, ఇంకో కుర్రాడిగా ప్రేమిస్తే ఫేమ్ భరత్ చేశారు. ఈ సినిమాలో శర్వానంద్ నటన చాలా బాగుంటుంది. తప్పకుండా చూడాల్సిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఆ తర్వాత ప్రస్థానం, రన్ రాజా రన్ వంటి సినిమాల్లో వేరే హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు శర్వానంద్. నెక్స్ట్ మహేష్ బాబు. మహేష్ కృష్ణ గారితో చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు. కృష్ణ గారు మహేష్ వంశీ సినిమాలో ఒక కీ రోల్ ప్లే చేశారు కూడా. కానీ 2013లో రిలీజ్ అయిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకటేష్ గారితో కలిసి నటించి బాగా తగ్గిపోతున్న మల్టీ స్టారర్ ట్రెండ్కి మంచి బూస్టింగ్ ఇచ్చారు. నెక్స్ట్ రామ్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు నుండి మల్టీ స్టారర్స్ని తరచుగా చేయడం ప్రారంభించారు వెంకటేష్. అలా చేసిన సినిమానే మసాలా. రామ్ పోతినేనితో కలిసి ఆయన నటించిన ఈ సినిమా 2013లో రిలీజ్ అయ్యి ఫ్లాప్గా నిలిచింది. బోల్ బచ్చన్ అనే హిందీ సినిమాకి రీమేక్గా ఈ సినిమా చేశారు. ఇందులో రామ్ గేగా నటించి ఒక డేర్ స్టెప్ వేశారు. నెక్స్ట్ నాగచైతన్య. తమిళ సినిమా వెట్టైకి రీమేక్గా వచ్చిన తడాకా సినిమాలో సునీల్తో కలిసి నటించారు నాగచైతన్య. ఇందులో అన్నగా సునీల్, తమ్ముడిగా నాగచైతన్య చేశారు. యాక్షన్ సన్నివేశాలు, సునీల్ చై మధ్య ఎమోషనల్ కనెక్షన్ బాగుంటుంది. ఈ సినిమా తర్వాత నాగార్జున ఏఎన్ఆర్ గారితో కలిసి మనం సినిమా చేశారు. అలానే వెంకటేష్ గారితో వెంకీమామ సినిమా చేశారు. ఇక నాగార్జునతో కలిసి మళ్లీ బంగారాజు సినిమాలో నటించి మెప్పించారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్. శంకర్ దాదా సిరీస్లో పవన్ కళ్యాణ్ అతిథి పాత్రలో కనిపించారు. అయితే ఫుల్ లెంత్ రోల్ మాత్రం వెంకటేష్ గారితో గోపాల గోపాల సినిమాలో మాత్రమే చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ కృష్ణుడిగా నటించారు. ఇక ఆ తర్వాత రీసెంట్గా భీమ్లా నాయక్లో రానాతో, బ్రో సినిమాలో సాయి ధరమ్ తేజ్తోనూ కలిసి నటించారు. నెక్స్ట్ సమంతకమణి. ఒకే స్క్రీన్ మీద నలుగురు హీరోలు కనబడితే ఎలా ఉంటుంది అనే ఒక ఎగ్జైటింగ్ ఊహకి నిజం ఈ సినిమా. ఇలానే ఒకే స్క్రీన్ మీద అభిమానుల సంఖ్య ఎక్కువ ఉన్న హీరోలు కనబడితే ఇక ఫ్యాన్స్కి పండగే. నెక్స్ట్ నాని. నాగార్జునతో కలిసి నాని నటించిన మల్టీ స్టారర్ మూవీ 2018లో రిలీజ్ అయిన దేవదాస్. సినిమా పెద్దగా ఆడకపోయినా ఇందులో నాగ్ అండ్ నానీల మధ్య బ్రొమాన్స్ అల్టిమేట్గా ఉంటుంది. ఇంకా నాని ఎవడే సుబ్రహ్మణ్య మూవీలో విజయ్ దేవరకొండతో కూడా కలిసి నటించారు. ఆ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. నెక్స్ట్ వరుణ్ తేజ్. అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఒక ఫన్ ఫీస్ట్గా వచ్చిన సినిమా F2. ఇందులో వరుణ్, వెంకటేష్ చేసే ఫన్ మనం అస్సలు మర్చిపోలేము. తమన్నా, మెహరీన్ ఇందులో హీరోయిన్స్గా నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. నెక్స్ట్ వేదం. మంచు మనోజ్, అల్లు అర్జున్ ఫస్ట్ టైం చేసిన మల్టీ స్టారర్ సినిమా ఇది. ఎవరికి వారికి సెపరేట్ కథ ఉన్నా చివరికి అందరి కథలు ఒకే చోట చేరుకుంటాయి. ఈ సినిమా క్లైమాక్స్ ఇప్పటికీ కూడా ఎవ్వరూ మర్చిపోలేరు. వీరిద్దరూ వాళ్ల నటనతో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు మనకి. నెక్స్ట్ రామ్ చరణ్, ఎన్టీఆర్. అసలు ఈ కాంబో సాధ్యమేనా? వీరిద్దరికీ న్యాయం చేసే కథ అసలు ఉంటుందా అని అనుకున్న అందరి అంచనాలు తారుమారు చేస్తూ 2022లో రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్గా నిలిచిన సినిమా RRR. ఇప్పటి తరంలోని ఇద్దరి స్టార్స్ ఒకే ఫ్రేమ్లో చూడటం చాలా రోజుల తర్వాత ఇదే మొదటిసారి. RRR హీరోయిజం అలానే దేశభక్తి స్ఫూర్తిని,
చరిత్రని, యాక్షన్ని, భావోద్వేగాలను కలిపి చేసి ఒక మరపురాని సినిమాటిక్ అనుభవంగా మిగిల్చింది. ఇంకా ఎవరిదైనా మిస్ అయి ఉంటే కామెంట్స్లో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.